తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. నిరసనలు, వాకౌట్లు, వాగ్వాదాలు, సెటైర్స్ అన్నీ ఉన్నా సమావేశాలు సాఫీగా జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలతో పోలిస్తే చాలా బెటర్ అనిపించేలా సాగాయి. అంతేకాదు పక్క రాష్ట్రం సమావేశాలతో పోల్చినా పర్వాలేదనిపించారు తెలంగాణ సభ్యులు. హుందాగా సమావేశాలు జరగటం తొలి బడ్జెట్ సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల విశేషాలపై V6 స్పాట్లైట్. ప్రతి సమస్యపై లోతైన చర్చ, ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు, వాకౌట్లు, నిరసనలు, వాగ్వాదాలు అన్ని రసాలున్న బడ్జెట్ సమావేశాలు సాఫీగా సాగటం హైలైట్. కొత్త రాష్ట్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ సెషన్స్ సక్సెస్ అయ్యాయి. గొల్లాయన కావాలి, గొర్రెపిల్ల దుడ్డు ఉండాలి. అట్లనే మనకి తెలంగాణ బాగుపడాలి. ఎట్లయితే ఏమన్నా అధ్యక్ష ఎవరం చేస్తుంది, ఎవరం కష్టపడుతుంది. ఇంతకంటే సభని రాష్ట్రాన్ని తప్పుదో పట్టించేటువంటి ఏది లేదని చెప్పండి. ఏ రకంగా ప్రభుత్వాలు నడిచినవి మేము కూడా చూసినామో. మధ్యాహ్నం 1:30 ఆకలిస్తుంటే వాయిదాలు వేసుకుని పారిపోయిన రోజులు ఉన్నాయి తప్ప ఇప్పుడు నిజంగా మీకు మంత్రులను చేయాలనుకున్నప్పుడు ఎవరైతే మీకు ఈ పార్టీకి ఉపయోగపడ్డారో వాళ్ళని చేసి ఉంటే బాగుండే అధ్యక్ష. మంత్రి పదవి అనేది అనేక రకాల కారణాల మీద వస్తుంది అధ్యక్ష. అవి అడుక్కుంటే రమ్మన్నప్పుడు రావు, రాకపోయినప్పుడు ఊకుండేవి. గీత కూడా కావాలి అధ్యక్ష. ఉద్యోగం కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వానికి సమయం చిక్కటం లేదు. మీ రాజకీయపరమైనటువంటి పదవులు మాత్రం భర్తీ అయిపోతున్నాయి, మీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. 9 నెలలు కాలే, కనీసం మీకు సానుభూతి కూడా లేదు. పదే ఏదో మీరేదో వాళ్ళకు బాగా గొప్పగా వాళ్ళ కోసం ఆలోచిస్తున్నట్టుగా ఏది పడితే అదే మాట్లాడతాం. ప్రతిపక్షాలం కాబట్టి మాట్లాడవచ్చు అనుకుంటుంది. Why is the government not following what is there in this? మా అక్బరుద్దీన్ గారికి కొంచెం నాకంటే ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది అధ్యక్ష. దాన్ని బట్టిగా బుల్డోజ్ చేసి భయ్యా అగర్ చాహే తో మేరే సే తెలుగు మే బాత్ కరో, आपसे अच्छा बात कर तुम। I thank all the members for their cooperation in the smooth running of the House. Now, with the consent of the House is adjourned sine die. తెలంగాణ తొలి బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. వాకౌట్లు, నిరసనలు, వాడివేడి చర్చలు, వివాదాలు, సస్పెన్షన్లు, క్షమాపణల మధ్య రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. సభ నడిచిన తీరుపై మెజార్టీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై పైచేయి సాధించిన అధికార పక్షం ఖుషీగా ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ కొట్లాడి తెచ్చిన అనుకున్నారో, ప్రజలు ఏమనుకున్నారో, కాంగ్రెస్ వాళ్ళు కన్నా మంచి పరిపాలన అందిస్తారనుకున్నారో, పాత్ర టీఆర్ఎస్కి ఇది ఇచ్చినారు అధ్యక్ష. వాళ్ళకి ఆ పాత్ర ఇచ్చినారు. శాసనసభ సందర్భంలో కొన్ని సందర్భాల్లో కొంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అది విట్టిగా తీసుకోవాలి, హ్యూమరస్గా తీసుకోవాలి, ఒక చతుర సంభాషణ కింద మార్చుకోవాలి. ఇక నువ్వెంత నేనెంత అని దానికి లిమిట్ ఉంటుంది అధ్యక్ష. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవడంలో, వివిధ అంశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. చెస్ట్ హాస్పిటల్ ఈరోజు ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్ అధ్యక్ష. 75 కిలోమీటర్లు దూరం తీసుకుపోయి మీరు షిఫ్ట్ చేస్తామంటే చెస్ట్ హాస్పిటల్లో మనకు ఉన్నటువంటి MCI సీట్, మన ఈ PG సీట్లు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆంధ్ర పాలకులకు చెప్పులు నాకి మంత్రి తెచ్చుకోలేనటువంటి మాట వారు చెప్పడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అదే మొన్న ఇదే సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు దొరబూట్లు నాకుతున్న ఎమ్మెల్యేలను మాట అంటే వారు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే కూడా ఒక్క మాట మాట్లాడి కూడా మీరు అడ్డుపడలేదని అంటున్నా. Government has promised 12% reservation to Muslims. Whenever the recruitment are going to come, will 12% reservation be provided to Muslims or not? Or the recruitment will be carried on 4% only? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కొంతవరకు ధీటుగా ఎదుర్కొన్నా, మరో విపక్షం టీడీపీ సెల్ఫ్ గోల్తో మొత్తం సమావేశాల్లోనే లేకుండా పోయింది. గవర్నర్ ధన్యవాద తీర్మానం రోజు జాతీయ గీతాన్ని అవమానించారని టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, ఏ గాంధీ గారు, ఎం గోపీనాథ్ గారు, ఎం కృష్ణారావు గారు, పి ప్రకాష్ గౌడ్ గారు, ఎస్ రాజేందర్ రెడ్డి గారు, ఏ రేవంత్ రెడ్డి గారు, చంద్ర వెంకట వీరయ్య గారు, కేపీ వివేకానంద గారు, జి సాయన్న గారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమంటూ గవర్నర్, రాష్ట్రపతి దాకా వెళ్లి ఫిర్యాదు చేసినా తెలుగు తమ్ముళ్లను సభలో అడుగుపెట్టనివ్వలేదు అధికార పక్షం. కానీ మేము పని కట్టుకొని సభను నడవనివ్వమండి, వాళ్ళు మాత్రం పని కట్టుకొని సస్పెండ్ చేస్తాం అధ్యక్ష. ఇంకా కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం. వీ వాంటెడ్ టు బి వెరీ టఫ్ ఆన్ దట్. తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవాన్ని,
ఎట్టి పరిస్థితులలో జాతీయ స్థాయిలో కానీ ఇంకో స్థాయిలో కానీ దాన్ని చెడిపోనివ్వం. కాబట్టి దయచేసి వీ వాంటెడ్ టు బి వెరీ టఫ్, ఇటువంటి వ్యవహారాలు సహించం. జాతీయ గీతాన్ని ఆలాపిస్తున్నప్పుడు అందరూ క్రమశిక్షణ పాటించి గౌరవించాల్సినటువంటి మన జాతి లక్షణం. ఎవరెవరు పోడియంలోకి వచ్చినారు, ఎవరెవరు దాన్ని అభ్యంతరం పెట్టినారు, అంచేత ఏ పార్టీ అయినప్పటికీ ఎవరైనప్పటికీ జాతీయ గీతానికి సమయంలో ఇండిస్ప్లేని వివరించినటువంటి సభలో ఏ వ్యక్తినైనా సరే తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సి ఉంది. ఇక బీజేపీ, ఎంఐఎం, లెఫ్ట్ పార్టీలతో పాటు మిగతా సభ్యులు తమ పాత్రని సమర్థవంతంగా పోషించారు. దాదాపు అన్ని సమస్యలను లేవనెత్తడం, ప్రభుత్వం వివరణ ఇప్పించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. మేము కాంట్రాక్టు ఉద్యోగాలను ఎందుకు చేస్తున్నాం అంటలేము, లేక ఏమైంది మీరు అని అడుగుతున్నారు. అంతవరకే మీరు చేస్తున్నది. 2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి అవసరమైనటువంటి షెడ్యూల్ను విడుదల చేస్తామని మీరు ఇప్పుడు సమాధానం ఇవ్వనందుకు నిరసనగా నేను ఈ సభకు గుర్తు చేయడానికి వీలుగా మా పక్షాన నిరసన తెలుపుతూ వాకౌట్ చేస్తున్నాను. మొన్న జరిగినటువంటి అల్లర్లలో అన్ని పార్టీల శాసనసభ్యులు ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలన్నాం. అది టీఆర్ఎస్కి వర్తించదండి. క్షమాపణలు చెప్పరా మీరు? వారు క్షమాపణ చెప్పకుండా కేవలం ప్రతిపక్షం మాత్రమే శాసనసభ్యులు క్షమాపణ చెప్పాలని అంటున్నారో దానికి నిరసనగా మేము భారతీయ జనతా పార్టీ మేము వాకౌట్ చేస్తున్నామండి. కాంట్రాక్టు 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాడు, 15 ఏళ్ళుగా పనిచేస్తున్నారు అధ్యక్ష. కానీ వాళ్ళ ప్రభుత్వం పిఆర్సీ ఇచ్చింది, 43% ఉద్యోగులకు ఇచ్చింది. కానీ వీళ్ళ మాట ఏంటి? ఎందుకంటే స్పెషల్ డిఎస్సి ఏజెన్సీలో ఆదిలాబాదు, వరంగల్, భద్రాచలం ఐటీడీలో స్పెషల్ డిఎస్సి కూడా ఈ మే నెలలో నియామకం చేస్తేనే జూన్ నెలలో దానికి విధులకు వెళ్ళేదాన్ని వీలు ఉంటుంది. అటువంటి చేస్తారా లేదా స్పష్టమైన హామీ ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాం. అంతేకాదు, శాసనసభలో చోటు చేసుకున్న కొన్ని సీన్స్ సభ మర్యాదల్ని ప్రశ్నించాయి. డీకే అరుణ ఈవ్ టీజింగ్ అంశం వేడి పుట్టించింది. ఆమెతో పాటు చిన్నారెడ్డి అంశంలోనూ మంత్రులు సభకు క్షమాపణలు చెప్పాల్సొచ్చింది. మా దగ్గర మంత్రులు ఉన్నోళ్ళు, తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఉన్నోళ్ళు అక్కడ చాలా మంది కూర్చో ఉన్నారు అధ్యక్ష. ఏం మాట్లాడతావు నువ్వు? కూర్చో, నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు? మూసుకున్నారు. అమ్మ, నోరు మూసుకో అనడం పద్ధతేనా? మీరు ఒక మంత్రిగా పనిచేశారు, ఇది పద్ధతేనా? మహిళలకు సమీకరణల వల్ల మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చమ్మా. కానీ మీ ప్రభుత్వం మాదిరిగా మహిళా అధికారులను మేము జైలుకు మాత్రం పంపించలేదమ్మా. ఆ పని మాత్రం మేము చేయలేదు. మీరు మహబూబ్ నగర్ లో ఇంకెక్కడో చేసినట్టు దాదాగిరి ఇక్కడ చేస్తామంటే కుదరదు. నేను వాస్తవానికి మొదటిసారిగా ఎమ్మెల్యేగా వచ్చిన, సూర్యాపేట ప్రజల దీవెనలతో ఎమ్మెల్యే అయినా, ముఖ్యమంత్రి గారి దీవెనలతో మంత్రి అయినా, కానీ నీలాగా ఆంధ్ర నాయకులు తొత్తుగిరి చేసి నేను ఎమ్మెల్యేని కాలే, మంత్రి కాలే అధ్యక్ష. ఆంధ్రలో చెప్పులు నాకి నేను టికెట్ చేసుకోలేదు అధ్యక్ష. నేను నీలాగా రాజశేఖర రెడ్డి బూటి నాకి నేను తెచ్చుకోలేదు అధ్యక్ష. మొత్తానికి 14 రోజుల సమావేశాలు సజావుగా సాగాయి. గత సమావేశాలతో పోలిస్తే కొత్త రాష్ట్రంలో జరిగిన బడ్జెట్ సమావేశాలు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి. పక్క రాష్ట్రం అసెంబ్లీలో జరుగుతున్న రాద్ధాంతంతో పోలిస్తే తెలంగాణ సమావేశాల్లో అలాంటి సీన్స్ చోటు చేసుకోలేదు. 14 రోజుల సమావేశాలు, 79 గంటల పాటు వాడివేడి చర్చలు, 7 బిల్లులు 3 తీర్మానాలుగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సజావుగా ముగిశాయి. ఎవరెవరు ఎంతసేపు మాట్లాడారు, ఎన్ని విషయాలపై చర్చించారు? మొత్తం 14 రోజుల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 78 గంటల 54 నిమిషాల పాటు చర్చ జరిగింది. అధికార పార్టీ సభ్యులు అత్యధికంగా 36 గంటల 5 నిమిషాల పాటు స్పీచ్లు దంచారు. తర్వాత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 18 గంటల 34 నిమిషాల పాటు తన వాయిస్ వినిపించింది. బీజేపీ 9 గంటలు, ఎంఐఎం 7 గంటల 15 నిమిషాలు, లెఫ్ట్, వైసీపీ కలిపి దాదాపు 8 గంటల సభా సమయాన్ని వాడుకున్నాయి. తొలి రోజే సస్పెండ్ అయిన టీడీపీ 10 నిమిషాల పాటు వాడుకుంది. ఇక వ్యక్తిగతంగా సీఎం కేసీఆర్ 3 గంటల 50 నిమిషాల పాటు మాట్లాడారు. సీఎంతో సమానంగా సీఎల్పీ లీడర్ జానారెడ్డి 3 గంటల 21 నిమిషాలు సమస్యలపై గళం విప్పారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ లక్ష్మణ్ 3 గంటల 59 నిమిషాలు ప్రసంగిస్తే ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ 5 గంటల 19 నిమిషాలు తన స్పీచ్తో అదరగొట్టారు. ఈ అసెంబ్లీలో మార్చి 2014తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి
ప్రభుత్వ కాగ్ రిపోర్ట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొన్ని బిల్లులను ఆమోదించిన అసెంబ్లీ శాసనసభ కమిటీ చైర్మన్ల పేర్లను ఖరారు చేసింది. మహిళా శిశు సంక్షేమం కమిటీ రేఖా నాయక్, దళిత సంక్షేమం కమిటీకి బాబుమోహన్, బీసీ సంక్షేమం కమిటీకి గంగాధర్ గౌడ్, గిరిజన సంక్షేమం కమిటీకి రెడ్డి నాయక్, మైనార్టీ సంక్షేమానికి షకీల్ అహ్మద్లు నియమితులయ్యారు. అసెంబ్లీ పద్దుల కమిటీలను కూడా స్పీకర్ ఫైనలైజ్ చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పటోళ్ల కృష్ణారెడ్డి, పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా ఎన్ దివాకర్ రావు, పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ గా సోలిపేట రామలింగారెడ్డిని సభాపతి నియమించారు. The question is that the Telangana Appropriation Bill 2015 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I beg to move that the Telangana Appropriation Bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I am to announce to the House that the following members are declared to have been duly elected to serve on the Committee on Public Accounts for the year 2015-16. Shri Gangula Kamalakar, Shri Hanmant Shinde, Shri Guvala Balraju, Shri A. Jeevan Reddy, Shri Ram Reddy Venkat Reddy, Shri Patlola Kishta Reddy, Shri Manchireddy Kishan Reddy, Shri Akbaruddin Owaisi, Shri Dr. K. Lakshman. ఈ సమావేశాల్లో అత్యధికంగా 81 మంది సభ్యులు ప్రసంగించడం అన్నింటికన్నా హైలైట్. 119 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఇంతమందికి మాట్లాడే అవకాశం ఇవ్వటం రికార్డ్. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రిని అభినందించాల్సిందే అంటున్నారు నిపుణులు. 81 మంది సభ్యుల ప్రసంగాలు, 2 మంత్రుల ప్రకటనలు చేశారు. ఇక సభలో 3 తీర్మానాలు ప్రవేశపెట్టగా 7 బిల్లులకు ఆమోదముద్ర పడింది. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఆయా పార్టీలో లీడర్లు చేయాలి. లీడర్ ఉండగా వేరే వాళ్ళు ఎట్లా చేస్తారు సార్ ప్రొటెస్ట్? సార్ ఎల్ఓపి కెన్ డూ దట్, ఓన్లీ ఎల్ఓపి హ్యాస్ టు డూ ద ప్రొటెస్ట్. అంటే మీ లీడర్ మీద గౌరవం లేకపోతే మాకు చేసేదేం లేదు. ఈజ్ యువర్ లీడర్. నేను ఉన్నంతలో అన్ని విషయాలు చెప్పినాను అనుకుంటున్నా. మీరు పాజిటివ్గా స్పందిస్తారని అనుకుంటున్నా. ఇంకా ఎక్కడన్నా ఉంటే తప్పకుండా క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నా. బడ్జెట్ ఇది అప్రొప్రియేషన్ బిల్ మాత్రం యునానిమస్గా పాస్ చేయాలని చెప్పి గౌరవ సభ్యులందరికీ, గౌరవ పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కొన్ని విషయాల్లో మా నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తరఫు నుంచి ఒక సంపూర్ణమైన జవాబు ఇవ్వడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు హౌస్లో లేకపోవడం ఇది మేము బాధపడుతున్నాం. ఇక ప్రతిపక్షాలు సంధించిన 99 ప్రశ్నలకు సంబంధిత మంత్రులు, అధికార పార్టీ సభ్యులు సమాధానమిచ్చారు. మరో 30 ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానమిచ్చింది సర్కార్. తర్వాత మేము ముఖ్యంగా 3 వాగ్దానాలు మొత్తం ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా చేసినాం అధ్యక్ష. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ తెలంగాణ రాష్ట్రం రాగానే ఇస్తామని చెప్పాము. తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి వారు గుర్తించాలని కోరుతా ఉన్నాం. రెండవది జాబ్ కార్డుల విషయంలో, హెల్త్ కార్డుల విషయంలో అధ్యక్ష, హెల్త్ కార్డుల విషయంలో సాధారణంగా ఎంప్లాయీస్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కడితే గవర్నమెంట్ కూడా మ్యాచ్ చేసి వారికి హెల్త్ కార్డ్స్ ఇస్తుంది అధ్యక్ష. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని మా ఉప ముఖ్యమంత్రి గారు ఊరికే చెప్పలేదు అధ్యక్ష. ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక 88 కోట్లు ఏదైతే వాళ్ళు కట్టవలసి ఉండేనో దాన్ని కూడా వేవ్ ఆఫ్ చేస్తూ 100% కట్టిన గవర్నమెంట్ మా గవర్నమెంట్ అధ్యక్ష. 100% అన్ని స్కూళ్ళల్లో, అన్ని హాస్టళ్లలో ఇవాళ ఆనాటి లెక్క దొడ్డు బియ్యం కాదు, ఆనాటి లెక్క ఉడకని అన్నం కాదు, ఆనాటి లెక్క ముక్క వాసంతో కూడిన అన్నం కాదు, బాజాప్తా ఇలా బీపీటీ పాత సన్న బియ్యాన్ని పెట్టిన చరిత్ర కూడా తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. వారికి తెలిసి తెలియక మాట్లాడి ఉండొచ్చు, నేను దాన్ని తప్పు పట్టుకోవడం లేదు. కానీ అన్నీ తెలిసిన చిన్నారెడ్డి గారు అట్లా మాట్లాడుతున్నారనేటువంటి భావన వ్యక్తం చేసినానే తప్ప వేరే ఉద్దేశంతో నేను చేయలేదు అధ్యక్ష. సభలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్లో సమన్వయం కొరవడి పట్టు సడలించింది. సీఎల్పీ నేత జానారెడ్డిని ప్రభుత్వం హైజాక్ చేయడంతో కాంగ్రెస్ సైడ్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురవలేదు. ఇక టీడీపీ సెల్ఫ్ గోల్ చేసుకుని మొత్తంగా సమావేశాలకే దూరమైంది. ముందర మీరు ఏదైనా చెప్పదలుచుకున్నది చెప్పండి, మాట్లాడండి, కానీ కామెంట్స్ చేస్తామనేటువంటి విషయం మొన్ననే చెప్పినాను, నిన్ననే చెప్పినాను. మీరు కామెంట్ చేస్తూ కూర్చోవలసి ఉంటుంటే మేము ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు. మీ కామెంట్స్ వింటూ ఈ ప్రతిపక్షంగా కూడా ఉండం. ఈ సభ నుంచి బయటికి వెళ్ళిపోయి 4 సంవత్సరాల తర్వాత తిరిగి సభకు వచ్చి అక్కడ కూర్చొని అప్పుడు మీ సంగతి చూస్తాం. మొత్తానికి 14 రోజుల సమావేశాల్లో ప్రభుత్వం పైచేయి సాధించిందన్నది స్పష్టం.
సరైన బలం లేకపోవడంతో ప్రతిపక్షాల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. దాంతో సర్కారు సమావేశాల్ని సజావుగా గట్టెక్కించింది. బడ్జెట్ బిల్లుకు వ్యూహాత్మకంగా ఆమోదముద్ర వేయించుకుంది. పెన్షన్ల నుంచి సంక్షేమ పథకాల దాకా, కేటాయింపుల నుంచి రాబడి దాకా 9 నెలల పాలనలో ఇక నుంచి ఏడాది పాటు పెట్టాల్సిన ఖర్చులపై లోతుగా ప్రశ్నలు సంధించాయి ప్రతిపక్షాలు. అంతే వివరంగా ప్రభుత్వం సమాధానాలిచ్చింది. ఇంతకీ సమావేశాల్లో జరిగిన చర్చలేంటి, చర్చకొచ్చిన అంశాలేంటి, ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలేంటి, ప్రభుత్వం ఇచ్చిన వివరణేంటి? ఈ నెల 7న మొదలైన అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించాక జాతీయ గీతం ఆలపిస్తుండగా కాంగ్రెస్, టీడీపీ ఆందోళనకు దిగాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి ఈ రెండు పార్టీలు. జాతీయ గీతాన్ని ఆలపిస్తుండగా ఆందోళన చేయడం అధికార పక్షానికి చెందిన సభ్యులు, విపక్షాలకు చెందిన సభ్యులు బాహాబాహీకి దిగడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రెండో రోజు సమావేశాల్లో టీడీపీ, కాంగ్రెస్ నేతలు జాతీయ గీతాన్ని అవమానించారని అధికార పక్షం ఆరోపిస్తే తమపై అధికార పార్టీ సభ్యులు దాడి చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన రభసపై వీడియో ఫుటేజ్ ని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్ల సమక్షంలో పరిశీలించారు. తర్వాత జాతీయ గీతాన్ని అవమానించారన్న కారణంతో టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేశారు. అటు కాంగ్రెస్ సభ్యుడు సంపత్ సభకు క్షమాపణ చెప్పారు. ఇక మూడో రోజు సమావేశాల్లో ఒక చిన్న పదం తీవ్ర గందరగోళానికి కారణమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్కు సంబంధించి మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమాధానమిస్తుండగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగిన ఘటనలో టీఆర్ఎస్ సభ్యులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. దాంతో సహనం కోల్పోయిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పట్టించుకోలేదు. కానీ బయట వ్యక్తులు కాంగ్రెస్ సభ్యులకు ఎస్ఎంఎస్లు పంపించి అసభ్యకరమైన పదాలు వాడినా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. దాంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మేల్కొన్నారు. వాయిదా తర్వాత సభలోకి వచ్చిన జానారెడ్డి జగదీశ్వర్ రెడ్డి కామెంట్స్ ని ప్రస్తావించారు. అయితే ఆయన ఆ పదాన్ని వాడటంతో గందరగోళం నెలకొంది. వివాదం పెద్దదవుతుండటంతో సీఎం కేసీఆర్ కలగజేసుకుని ముగింపు పలికారు. నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాల్లో మొట్టమొదటిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలు మరువలేనివని, వారి కుటుంబాలను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. 1,15,689 కోట్ల బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. వార్షిక ప్రణాళికలో 5,547 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. మా ప్రభుత్వ లక్ష్యాల్లో ముఖ్యమైనది గిరిజన సంక్షేమం. గిరిజన తండాలను గ్రామ పంచాయతీగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జనాభా ప్రాతిపదిక పైన షెడ్యూల్ కులాల మరియు తెగల ఉప ప్రణాళికలకు నిధులు కేటాయిస్తున్నాం. నిర్వహిస్తున్న బాధ్యతలతో పోలిస్తే వారికి ఇప్పుడు ఇస్తున్న వేతనం చాలా స్వల్పం. వారి సమస్యలను సానుభూతితో అర్థం చేసుకున్న మా ప్రభుత్వం వారి జీతభత్యాలను పెంచాలని చెప్పి నిర్ణయించిన విషయం సభకు విన్నవించుకుంటున్నాను. అంగన్వాడీ కార్యకర్తల నిజీతాన్ని 4,200 రూపాయల నుంచి 7,000 రూపాయలకు పెంచుతున్నామని చెప్పి, అదేవిధంగా అంగన్వాడీ సహాయకుల నెల జీతాన్ని 2,450 రూపాయల నుంచి 4,500 రూపాయలకు ఈ నెల అనగా మార్చి 2015 నుంచి పెంచుతున్నాం అధ్యక్ష. 5వ రోజు నుండి ప్రతిపక్షాల దాడి మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి తనదైన శైలిలో బడ్జెట్ పై ప్రసంగం చేశారు. ప్రభుత్వం తీరును ఎండగడుతూ మొదలుపెట్టిన తన ప్రసంగంలో టీ సర్కార్కు చురకలు వేశారు. బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందంటూ గత బడ్జెట్ ప్రసంగంలో తానేం చెప్పారో అదే ఇప్పుడు జరిగిందంటూ సాక్ష్యాలను చూపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఈ బడ్జెట్ తో సంక్షేమానికి గడ్డు రోజులు తప్పవని విశ్లేషించారు జానా. మిగతా పక్షాలు కూడా బడ్జెట్ లో లోపాన్ని ఎత్తి చూపడంతో ప్రభుత్వం వివరణలు ఇవ్వక తప్పలేదు. మిగతా అన్ని రోజులు బడ్జెట్ పై విస్తృతంగా చర్చ జరిగింది. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి ప్రశ్నకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. అయితే ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. ఏదైతేనేం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయాలకు తెలంగాణ అసెంబ్లీలో చోటు లేకుండా పోయింది.
మెజారిటీ సభ్యులు మాట్లాడేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతిపక్షాల ప్రశ్నలన్నింటికీ ఓపికగా సమాధానాలు చెప్పడంతో చాలా వరకు సాఫీగా సాగింది సభ. కొన్ని ట్విస్టులు, కొన్ని వాకౌట్లు, మరికొన్ని నిరసనలు తప్ప ఎక్కడా సమావేశాలు అదుపు తప్పకపోవడం విశేషం. నిరసనలు, వాకౌట్లు, విమర్శలు, వాడివేడి చర్చలు, సభాపర్వంలో అన్నీ ఉన్నాయి. పొలిటికల్ ట్విస్టులకు కొదవలేదు. కానీ గతంలో జరిగినట్టు కాకుండా పూర్తి స్థాయిలో లోతైన చర్చ జరిగింది. కొత్త రాష్ట్రంలో మారిన రాజకీయాలకు అసెంబ్లీ సెషన్స్ మంచి సంకేతం. చర్చలోనే కాదు, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ప్రభుత్వ ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలి. ఇది V6 స్పాట్లైట్. కీప్ వాచింగ్ V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.